హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ పృథ్వీ. నేను ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వర్క్ చేశాను. కోర్స్ నేను ఫస్ట్ షెడ్యూల్లో లేకపోయినా సెకండ్ షెడ్యూల్ నుంచి ఓవరాల్గా ఫాలో అవుతూ వచ్చాను. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఐ అప్రిషియేట్ దెమ్ ఫర్ దే వర్క్. అండ్ ఐ వుడ్ లైక్ టు ఫస్ట్లీ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ అప్ టు దిస్ పాయింట్. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న సినిమాని ఒక కాన్సెప్ట్ ఉన్న సినిమాని ఇంత దూరం తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుండి నడిపించిన మా మేడం బాలకామేశ్వరి దేవి గారికి, అలాగే మా డైరెక్టర్ రమణ గారికి ఐ కంగ్రాచులేట్ దెమ్ అండ్ మై బెస్ట్ విషెస్ టు దెమ్ టు ద అదర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. అండ్ యాక్ట్ చేసిన హారిక, పార్వతీశం గారు అండ్ ఐశ్వర్య గారు అండ్ సాయి కుమార్ గారు, దే ఆర్ లైక్ ద 4 pillars ఫర్ దిస్ మూవీ. అండ్ ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఈ సినిమాలో మీకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే జనరల్ రొటీన్ కమర్షియల్ సినిమాలో ఉండే కాకుండా ఒక ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. సో ఎవ్రీవన్ ప్లీజ్ గో టు థియేటర్స్ నియరెస్ట్ టు యూ అండ్ వాచ్ ఇట్. అండ్ ఇఫ్ నాట్ పాసిబుల్ ప్లీజ్ వాచ్ ఇన్ OTT వెన్ ఇట్ కమ్స్. అండ్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్స్. అందరికీ నమస్తే అండి. డాక్టర్ విజయ్ కుమార్ గారి ప్రోత్సాహంతో శ్రీమతి బాలకామేశ్వరి గారు ప్రోత్సాహంతో నిర్మించిన మెర్సీ కిల్లింగ్ మూవీ. ఈ మెర్సీ కిల్లింగ్ మూవీని నేను ఫస్ట్ నుంచి పాల్గొనలేకపోయాను, బట్ చివరిలో పాల్గొన్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మూవీ కూడా థియేటర్స్ లో చాలా బాగా వచ్చిందండి. స్టోరీ పరంగా అది అంబేద్కరిస్టులకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈ మెర్సీ కిల్లింగ్ మూవీని మా ప్రేక్షకుల ముందుకి తీసుకురావడం జరిగిందండి. మన డైరెక్టర్ గారు రమణ గారు కూడా చాలా కష్టపడ్డారు ఈ మూవీని. అందరూ చూసి దీన్ని ఆదరించి ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ ని మీ ముందుకి తేవడానికి వాళ్ళకి ప్రోత్సహించండి. అలానే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి యూత్ కి, అంటే పెద్దవాళ్ళు మనకి అందించేది ఒక సబ్జెక్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ పట్ల ప్రతి ఒక్కరిని గౌరవించాలి అనే ఉద్దేశంతోనే ప్రొడ్యూసర్స్ కానీ, లేకపోతే డైరెక్టర్ రమణ గారు కానీ, వెదుల బాలకామేశ్వరి గారు కానీ ఇంత కష్టపడి తీసారండి. అందరూ దీన్ని చూసి పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మొన్న ఏప్రిల్ 12వ తారీఖున మెర్సీ కిల్లింగ్ సినిమా రిలీజ్ అయ్యి ఈ 4వ రోజు మంచి సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతుంది. ప్రతి ఏరియా నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. ఎస్పెషల్గా కాకినాడ, విజయవాడ, హైదరాబాద్ మెయిన్ టౌన్లో నుంచి పబ్లిక్ నుంచి మంచి ఆదరణ, స్పందన మాకు లభించినందుకు ఇవాళ మెర్సీ కిల్లింగ్ టీం అంతా కలిసి ఈ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇలానే అతి త్వరలోనే మా డైరెక్టర్ రమణ గారు ఇంకొక మంచి సినిమా చేసి తొందరలోనే మరి ఇంకొక సక్సెస్ మీట్ పెట్టాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభివాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం అండి. మేము తీసిన మెర్సీ కిల్లింగ్ సినిమా చాలా సక్సెస్ఫుల్గా ఆడినందుకు ఆ సందర్భంగా ఈరోజు మేము చిన్న ట్రీట్ చేసుకుంటున్నాం.